ప్రధాని మోదీ ఇథియోపియా పర్యటన ముగించుకుని ఒమెన్కు చేరుకున్నారు. గురువారం నాడు ఒమెన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే ఇథియోపియా పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగానికి అక్కడ హర్షధ్వానాలు విన్నంటాయి. వ్యవస్థ గతంలోనే బందీగా ఉంటే ప్రపంచం ముందుకు సాగలేదని ప్రధాని మోదీ అక్కడ ప్రసంగించారు. ఇథియోపియా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి అక్కడ ప్రజాప్రతినిధులు 50 సార్లకు పైగా కరతా ధ్వనులను చేశారు. అక్కడ ప్రతినిధులు ప్రశంసలకే అక్కడ హద్దు లేదు. ప్రధాని ఇతర దేశాల పార్లమెంట్ లో ప్రసంగించడం అనేది ఇది 18వ సారి. దశాబ్దాలుగా ఇథియోపియా అభివృద్ధి ప్రయాణంలో వేలాది మంది భారత టీచర్లు కీలక పాత్ర పోషించారని ప్రధాని అక్కడ మాట్లాడారు. జాతి నిర్మాణంలో భాగస్వాములుగా నిలిచి ఇథియోపియన్లో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 2 దేశాల రాజ్యాంగంలో ప్రారంభం పదాలు ఒకటిగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారాన్ని తనకు అందించడంపై ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను ప్రధానమంత్రి అక్కడ అందుకున్నారు. ఒక విదేశీ ప్రభుత్వాధినేతకు ఈ బిరుదు ఇథియోపియా అందించడం అనేది ఇది మొదటిసారి. ఇక 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ చివరి దేశం ఒమన్ కు వెళ్లారు. రాజధాని మస్కట్లో ఆయన ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ లో సైన్యం సమర్పించిన గౌరవ వందనాలను స్వీకరించారు. సుల్తాన్ తో భేటీ అయ్యారు. అక్కడ భారతీయులు ప్రధానికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. మస్కట్ లో రేపు భారత్ ఒమన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి.